మానవ జన్మ దేవుడిచ్చిన వరం. నల్లులు చీమలుగా పుట్టిన 40 జన్మల తరువాత నరుడి జన్మ వస్తుంది అంటాయి పురాణాలు. 9 నెలలు చీకటి వనవాసం. ఆ తరువాత అమ్మ పురిటి నొప్పులతో బయటపడతాడు మనిషి. జన్మించడం ఒకెత్తైతే బతుకు జీవనం సాగించడం మరో ఎత్తు. ఈ యాంత్రిక జీవనంలో మనిషి మరలా మారాడు. డబ్బు చేసే యంత్రాన్ని కనిపెట్టాడు. ఆ డబ్బుకే దగ్గరవుతున్నాడు. డబ్బు, హోదా, పరువు, ప్రతిష్ఠ సంపాదించడం దేనికి? కానీ మంచిని సంపాదించడం చాలా కష్టం. ఈ కష్టాన్ని ఇష్టంగా భావించి ఆవిర్భవించిన సంస్థే కళామందిర్ ఫౌండేషన్. ప్రజల ధనం ఆ ప్రజలకే ఇంధనంగా, సేవే సాధనంగా, మానవత ప్రధానంగా ప్రారంభించిన వ్యవస్థ కళామందిర్ ఫౌండేషన్. వస్త్ర ప్రపంచంలో కళామందిర్ది అత్యున్నత స్థానం. ప్రజల హృదయ మందిరంలో బహు సుందరంగా కనిపించేది, అనిపించేది, వినిపించేది కళామందిర్. సొంత లాభము కొంత మానుకొని పొరుగువారికి సాయపడబోయి అనే గురజాడ వారి మాటను ఆలోచనలో కాకుండా ఆచరణలో పెట్టారు కళామందిర్ అధినేత, స్ఫూర్తి ప్రదాత శ్రీ ప్రసాద్ గారు. అనుకున్న వెంటనే ఆచరణను అమలుపరచిన తేదీ జూలై 7, 2010. ఏ పని చేసినా మనస, వాచ, కర్మణ చెయ్యాలని సంకల్పించారు. శివుడాజ్ఞ లేనిదే చీమైనా పుట్టదు అంటారు. మనసులో లేనిదే మనిషి చేస్తాడా? అందుకే సేవా సముద్రంలో తాను నీటి బిందువును కాపాలనుకున్నాడు. లేనివారికి, అనాథలకు ఆత్మబంధువుని అవ్వాలనుకున్నాడు. సేవ చెయ్యాలన్న సంకల్పానికి సంఖ్యళ్ళు వేయలేదు. ఆ సంకల్పానికి ప్రయత్నం తోడయ్యింది. నమ్మకస్తుల నమ్మకం బలమయ్యింది. రక్తదానంతో రూపకల్పన సాగింది. ప్రజాసేవలో విజయం సాధించింది. ఇలా సమాజ సేవలో సంవత్సరం గడిచింది. ఎంతో మందికి కళామందిర్ ఫౌండేషన్ ద్వారా మేలు జరిగింది. ఇప్పటి వరకు సంస్థ సాధించిన విజయాలను జ్ఞప్తికి తెచ్చుకుంటే సాయం అందించిన వారికి, అందుకున్న వారికి తృప్తి కలుగుతుంది, సంతృప్తి మిగులుతుంది. గుండె జబ్బు వారికి నడక ప్రాధాన్యతను వివరించడానికి 5K రన్ నిర్వహించారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని అత్యంత ఆహ్లాదకర వాతావరణంలో జరపడం, మొక్కల్ని పెంచండి, మనుషుల ఆయుష్ను పెంచండి అనే వినూత్న ప్రక్రియకు శ్రీకారం చుట్టడం జరిగింది. కళాకారులను గుర్తించడం, వారికి తగిన సాయం అందించడం కొరకు కళంకారీ వస్త్రాలను ప్రోత్సహించారు. తాగితే సిగరెట్, తగ్గుతుంది పల్స్ రేట్ అంటూ నో స్మోకింగ్ 5K రన్ నిర్వహించారు. ఎంతో మందికి జ్ఞానోదయాన్ని కలిగించారు. స్మోకర్ల జీవితాలను ఈ రన్తో వెలిగించారు. గత ఏడాది సంభవించిన తుఫాను విపత్తుకు స్పందించి కళామందిర్ ఫౌండేషన్ వారు బాధితులకు వస్త్రాలను అందించారు. ఈ బృహత్ కార్యక్రమాన్ని మాజీ ముఖ్యమంత్రి రోశయ్య గారు ప్రారంభించి అభినందించారు. ఇలా ఎన్నెన్నో కార్యక్రమాలను విజయవంతం చేశారు. అనాథల ముఖాలలో చిరునవ్వులు చూశారు. దైవం మానుష రూపంలో అవతరించారు అనడానికి ప్రత్యక్ష నిదర్శనం శ్రీ ప్రసాద్ గారు. ప్రజలకు చేతనైనంత సాయం చేసి, వారి జీవితాల్లో ఆనందాన్ని చూసి, దుర్వినియోగం అవుతోన్న ఈ సమాజంలో సాటి మనిషిగా నిస్వార్థ సేవ చేస్తోన్న సేవా దురంధరుడు కళామందిర్ ప్రసాద్ గారు. పదుల సంఖ్యలో షోరూంలు, వందల మందికి ఉపాధి, వేల మంది కస్టమర్లలో సంతోషం. కళామందిర్ ఫౌండేషన్ ద్వారా లక్షల మంది ముఖాలలో చిరునామాగా ఉంది. ఫలితం ఆశించని సేవలో ప్రత్యేకత ఉంటుంది. ప్రజల మనసులో చిరస్థాయిగా నిలిచిపోతుంది.